H1Bకి మళ్ళీ అడ్డం వచ్చింది. వీసాల జారీని 3 ఏళ్ల పాటు నిలిపేయాలని ట్రంప్ ప్రభుత్వం విధించిన $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలని కోరుతూ అమెరికా సెనెట్లో బిల్లును ప్రవేశపెట్టారు. H1B వీసా దుర్వినియోగ నిరోధక చట్టంగా వ్యవహరిస్తున్న ఈ బిల్లుని పాలక రిపబ్లికన్ పార్టీ సెనేటర్ టీమ్ షీహీ ప్రతిపాదించారు. ప్రత్యేకమైన ఉద్యోగాలు, స్థానికులతో భర్తీ చేయలేని ఉద్యోగాల నియామకాల కోసం మాత్రమే H1B కార్యక్రమాన్ని సృష్టించారు. అంతే తప్ప కష్టపడి పనిచేసి అర్హులైన అమెరికన్లను తొలగించి విదేశీ శ్రామిక శక్తిని వినియోగించడానికి కాదని షీహీ గురువారం విడుదల చేసిన ప్రకటనలు చెప్పారు. H1B వీసాలను లాటరీ పద్ధతిలో కాకుండా అధిక వేతనాలతో ఉత్తమ ప్రతిభావంతులకు ఇవ్వాలని షీహీ ప్రతిపాదించిన బిల్లు పేర్కొంటుంది. ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తేనే చట్టం అవుతుంది. H1B వీసాల మీద $1,00,000 ఫీజు విధించాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దిగుకోటు కొట్టేస్తే ఆ ఉత్తర్వులు నిలిపేయాలంటూ ట్రంప్ సర్కార్ వేసిన పిటిషన్ కూడా తిరస్కరణ గురైంది. ఫీజు పెంపుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదు కాబట్టి అది చట్టవిరుద్ధమైన పన్ను అని జూన్ 8 జిల్లా జడ్జి లియో సోరోకిన్ తేల్చారు. దానిపైన ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వం పిటిషన్ వేసింది.